నమస్కారం న్యూస్ 9 టీవీ వార్తలకి స్వాగతం. అసెంబ్లీలో పాము కలకలం. రాజకీయ సెగలతో వేడెక్కుతున్న అసెంబ్లీ ఒక్కసారిగా పాము ప్రత్యక్షమై అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. ప్రజా సమస్యలపై చర్చలు జరుగుతున్న వేళ అటు మీడియా పాయింట్ వద్ద ఈ పాము హల్చల్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జరిగొడ్డది తాజ్మామా జరిగొడ్డా జరిగొడ్డది కరవదా అన్నది కరవదా అన్నది కరవదా బీఆర్ఎస్ అది బడ్జెట్ వినడానికి వచ్చినట్టు పాము నువ్వే హైలైట్ అయిపోయినావు మంచిది పాము ఏం జరిగింది? అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో ప్రాంగణమంతా పోలీసుల పహారా, మీడియా ప్రతినిధుల హడావడితో కిక్కిరిసిపోయింది. సరిగ్గా మీడియా పాయింట్ సమీపంలో ఒక పాము నెమ్మదిగా పాకుతూ రావడాన్ని గమనించిన జనం ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అక్కడున్న విలేకరులు, సిబ్బంది పరుగులు తీశారు. అందరూ భయంతో దూరంగా జరుగుతుంటే అక్కడ విధుల్లో ఉన్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రం ఏమాత్రం తడబడలేదు. సమయస్ఫూర్తితో వ్యవహరించి చాకచక్యంగా ఆ పామును బంధించారు. ఎవరికి ఎలాంటి హాని కలగకుండా, ఆ మూగ జీవికి కూడా దెబ్బ తగలకుండా చాలా సురక్షితంగా దాన్ని పట్టుకున్నారు. పామును పట్టుకున్నాక ఆ కానిస్టేబుల్ స్పందించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. పాపం ఎక్కడో అడవిలో ఉండాల్సింది దారి తప్పి ఇక్కడికి వచ్చింది. మనవాడే పట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఎవరైనా భయంతో దాన్ని కొట్టేసేవారు అంటూ తన సహచరులతో సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆ పామును సురక్షితంగా సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజకీయ నాయకుల మాటల యుద్ధం మధ్యలో ఈ సర్పం ఎంట్రీ ఇవ్వడం అసెంబ్లీ వర్గాల్లో కాసేపు నవ్వులను, మరి కాసేపు టెన్షన్ను కలిగించింది. ఏదేమైనా ఆ కానిస్టేబుల్ సమయస్ఫూర్తిని అందరూ అభినందిస్తున్నారు. తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ ని చూస్తూనే ఉండండి. న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.